కాశ్మీర్లోని వైష్ణోదేవి యాత్ర మార్గంలో భారీ వర్షాల కారణంగా విషాదం చోటు చేసుకుంది. యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో 5గురు భక్తులు మృతి చెందగా మరో 14 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాత్రికుల భద్రతా దృష్ట్యా అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో యాత్రికుల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. మరోవైపు మనాలిలో బియాస్ నది ఉప్పొంగడంతో ఒక బహుళ అంతస్తుల హోటల్ 4 దుకాణాలు వరదలో కొట్టుకుపోయాయి. మనాలి లేహ్ జాతీయ రహదారి తెగిపోవడంతో వందలాది మంది చిక్కుకుపోయారు. కుల్లు, మండి, కిన్నౌర్ జిల్లాల్లోనూ వరదలు కొండచర్యలు విరుగుపడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సిమ్లాలో భూకంపాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు వర్షాల వల్ల 156 మంది ప్రాణాలు కోల్పోయారని, 38 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి యాత్ర మార్గంలో భారీ వర్షాల కారణంగా విషాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, గత 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా భారీ స్థాయిలో వరదలంటి కూడా సంభవిస్తున్నాయి. ఇవి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ అంటే కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా ఈ ఆకస్మిక వరదలు అదేవిధంగా భారీ వర్షాలన్నింటి కూడా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం అనేది కూడా జరిగింది. 9 మంది మృతి చెందారు. దీంతో వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రియాసీ జిల్లాలో త్రికూట పర్వతాలపై ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈరోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ల్యాండ్ స్లైడింగ్ అనేది కూడా జరిగింది. ఈ ల్యాండ్ స్లైడింగ్ కారణంగా మార్గం అంతా కూడా మూసుకుపోయింది. సో ఈ ఘటనలో 9 మంది మృతి చెందితే 14 మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా కూడా జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఆక్వారీ వద్ద ఉన్న ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కూడా ప్రమాదం అనేది కూడా జరిగింది. దీంతో వెంటనే యాత్ర నిలిపివేసి రక్షణ చర్యలు కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. సో దాంతో పాటుగా దోడా జిల్లాలో అంటే జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఈరోజు క్లౌడ్ బరస్ట్ అనేది కూడా జరిగింది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా 4 మృతి చెందారు. 10కి పైగా ఇళ్లన్నిటి కూడా దెబ్బతిన్నాయి. సో మొత్తం మీద కూడా 24 గంటల్లో మృతుల సంఖ్య అనేది కూడా 9కి పెరిగింది. సో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా కరెంటు అదేవిధంగా ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది కూడా దెబ్బతిన్నది. ఆప్టికల్ ఫైబర్ లైన్స్ అనేవి కూడా దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో కనెక్టివిటీ అనేది కూడా ఏర్పడింది. అదేవిధంగా నార్థన్ రైల్వే కాత్రా, ఉదంపూర్, జమ్మూ నుంచి వెళ్లాల్సిన 18 రైళ్లను రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రధాన నదులు, వాగులన్నీ కూడా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పాటుగా పహల్గావ్లోని బీతాజ్ వ్యాలీలో శేష్నాగ్ జిల్లాలో రికార్డు స్థాయిలో 6.02 అడుగుల ఎత్తుకు అక్కడ వరద అనేది కూడా చేరడంతో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవేని కూడా మూసివేసినట్లుగా అధికారులు కూడా ప్రకటించారు. ఆ రాంబాజ్ జిల్లాలోని చందర్కోట్, కేలామోర్ అదేవిధంగా బ్యాటరీ, చష్మా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ స్లైడింగ్ అనేది కూడా జరిగింది. దీనివల్ల జాతీయ రహదారి అనేది కూడా దెబ్బతినడంతో ఆ మార్గం మొత్తాన్ని కూడా మూసివేయడం కూడా జరిగింది. 250 కిలోమీటర్ల పొడవైన ఈ నేషనల్ హైవేలో పలు చోట్ల వాహనాల యొక్క రాకపోకలన్నింటి కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఉదర్పూర్, కాంజీగూడ వద్ద వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి ముందుకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్త చర్యలన్నింటి కూడా తీసుకుంటున్నారు. సో మొత్తం మీద కూడా ఈ భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కొండ చర్యలన్నింటి కూడా విరిగిపడడంతో పాటు నదులు, వాగుల దగ్గరకు ప్రజలు వెళ్లొద్దు అని
చెప్పేసి కూడా అధికారులు సూచించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆకస్మిక వరదలాంటివి కూడా సంభవిస్తున్నాయి. ప్రమాదకరమైన స్థాయిని మించి నదులాంటివి కూడా ప్రవహించడంతో అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో పాటుగా ఇల్లు అదేవిధంగా అటవీ సంపద అనేది కూడా దెబ్బతినడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా జీలం నదిలో నీటి మట్టం అనేది కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ఏంటి కూడా ఇంకా తీవ్రమవుతాయి కాబట్టి అధికారులు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కూడా హెచ్చరికలు ఏంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆకస్మిక వరదలు భారీ వర్షాలంటే కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా కలిగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా ప్రకృతి విలయం అనేది కూడా కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో సంభవిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్న ప్రధానమైన బియాస్ నది అనేది కూడా ఉప్పొంగి ములనాల్ని అనే ప్రాంతంలో ప్రళయ రూపం అనేది కూడా సంతరించుకుంది. సో మనాలిలో ముఖ్యంగా బహుళంతస్తుల హోటలు 4 షాపులు కూడా నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్ అన్నిటి కూడా మనకు రావడం కూడా జరిగింది. అదేవిధంగా బహాంగ్ అనే ప్రాంతంలో 2 అంతస్తుల భవనం 2 రెస్టారెంట్లు 2 దుకాణాలు కూడా కూలిపోవడం కూడా జరిగింది. మనాలి లేహ్ జాతీయ రహదారి మధ్యలో తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం అనేది కూడా కలిగింది. ఎక్కువ మంది కూడా కులు మనాలికి వెళ్తుంటారు, లేక్ కూడా వెళ్తుంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రజాజీవనానికి ముఖ్యంగా రవాణా రాకపోకలకు తీవ్ర స్థాయిలో ఇబ్బంది అనేది కూడా ఎదురైంది. అదేవిధంగా పాట్లిక్ కుహాల్ అనే ప్రాంతంలో ఇల్లు మునిగిపోవడంతో ఫ్యాక్టరీలు చేపల ఫారాలు ఇవన్నీ కూడా నష్టపోవడం కూడా జరిగింది. సో ఇటు 2 రాష్ట్రాల్లో కూడా కనీవిని ఎరగని రీతిలో ఈ భారీ వర్షాలు అదేవిధంగా ఆకస్మిక వరదల కారణంగా ప్రజాజీవనం అనేది కూడా అస్తవ్యస్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతాలకు తరలించడం కూడా జరుగుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికార యంత్రాంగంతో కేంద్ర హోంశాఖ నిత్యం సంప్రదింపులతో ఉంటూ వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.